రాయలు తిప్పడుపై కోప్పడ్డాక తిప్పడు ఇలా అంటున్నాడు, అయ్య బాబోయ్, ఇదేదో ఇరుక్కుపోయినట్టున్నాను. అటు గొయ్యి ఇటు నుయ్యిలా ఉంది. నేను అంత పని చెయ్యలేను. ఆ బండ ఎత్తే ముఖమా నాది. బట్టల మూట వరకు ఏదో పర్వాలేదు, కావాలంటే ఎత్తి చూస్తాను అని ఓ బండరాయిని ఎత్తే ప్రయత్నంలో పడ్డాడు. చెమటలు పోసాయి. ఇంచు కూడా కదపలేకపోయాడు. చివరికి చతికిలపడ్డాడు. నా వల్ల కాదురోయ్ దేవుడా అని సన్నగా ఏడుపు లంకించుకున్నాడు. మళ్ళీ రాయి ఎత్తే ప్రయత్నంలో కాళీమాత గండం దాటించు, నాకు శక్తి ఇయ్యే తల్ల అని నింగిలోకి చేతులు ఎత్తి దండాలు పెట్టసాగాడు. ప్రభు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఆ తిప్పడుచే ఈ తాళాలు పగలగొట్టిస్తాను అని రామలింగడు రాయల వారిని లోగొంతుతో అడిగాడు. లాభం లేదు రామలింగ, వాడో వింత పశువులా ఉన్నాడు. పైగా బాగా శారీరకంగా బలహీనుడు. ఆ రాయిని ఇంచు కూడా లేపలేకపోయాడు. వాడు నటించట్లేదు, నిజంగానే ఎత్తలేకపోయాడు. ఇక వీడి వలన మనం ఈ చెరలో నుంచి తప్పుకోలేం. చూద్దాం, ఈలోగా మన వెనకనే వస్తున్న మన సైన్యం ఈసరికి ఈ పరిసరాలకు వచ్చేసి ఉంటుంది అని రాయలు తిప్పుడు వలన కాదని ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ప్రభు, నాకు ఒక అవకాశం ఇప్పించండి, కాదనకండి అని రాజు నుంచి అంగీకారం పొంది ఇటు తిరిగి, నాయనా తిప్ప, ఒకసారి ఇటురా, నీకో విషయం చెప్పాలి అని పిలిచాడు రామలింగడు. కళ్ళు తుడుచుకొని వచ్చాడు తిప్పడు. చెవులు రిక్కించి వినసాగాడు. తిప్ప, మన నగర దండనాయకుడు లేని కారణంగా ఈ దొంగల్ని పట్టుకోవడానికి మహారాజు గారే బయలుదేరారు. నీకో అవకాశం రాజుగారు కల్పించారు. ఈ క్షణం నుంచి నువ్వే విజయనగర రక్షకుడివి, దండనాయకుడివి. మహారాజుతో సహా పౌరుల రక్షణంతా నీదే. ఇదిగో రాజముద్రిక అని రాయల నుంచి తీసుకొని తిప్పడికి ఇచ్చాడు. ఆ ముద్రిక తలతల మెరిసిపోసాగింది. రాజముద్రిక చేతి వేలికి తగిలించుకున్న తక్షణం తిప్పనిలో మార్పు సంభవించింది. అయ్యో, దొంగ విధవలు ఈసరికి నీళ్లు పోసుకుని వచ్చేస్తుంటారు. ఏటి దారి, ఎలా తప్పించాలి మిమ్మల్ని? మహారాజా, మన సైన్యాలు ఎటువైపు ఉన్నాయో చెప్పండి, లగెత్తుకొని వెళ్ళి పిలుచుకొని వచ్చేస్తాను. ఆ పని ఇప్పుడు పెట్టుకోకూడదు. ఆ దొంగ విధవలు వచ్చేసినారంటే వెనక ముందు చూడకుండా ఏసేయడమే కదా. ఇంత పెద్ద పదవి ఇచ్చేటోడిని రక్షించుకోలేని, చవటన అనిపించుకోలేను అని పరిపరి విధాలుగా అనుకుంటూ గుహంతా కలిగే తిరిగాడు తిప్పడు. రాయలు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. రామలింగని వైపు అయోమయంగా చూశాడు. ఏమిటి రామలింగ ఇదంతా? తిప్పడేంటి కాలు కాలిన పిల్లిలా తిరగడం ఏంటి? మనల్ని ఈ విధవ రక్షిస్తాడంటున్నాడు, చిత్రంగా ఉందే అని రామలింగనితో అన్నాడు. అదే ప్రభు, పదవి ప్రభావం అంటే. ఇంకా చూడండి, వాడెన్ని సాహసాలు చేస్తాడో కనులారా తిలకించండి. పదవి చిక్కితే మూలపడినున్న ముసలుడు కూడా కత్తి చూస్తాడు, కథనరంగాన విజయానికి ఆరాడపడతాడు అని రామలింగడు నవ్వుతూ చెప్పాడు. తిప్పడు ఏదో పెద్ద ఆలోచనకు శ్రీకారం చుట్టిన వాడిలా గుహ బయటికి వెళ్ళి వచ్చి పెద్ద బండరాయిని ఎత్తే ప్రయత్నం చేశాడు. ఏమీ కదల్చలేకపోయినా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రాయలు కన్నార్పకుండా చూస్తున్నాడు. రామలింగడు వాడిని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. ఊహించిన విధంగా క్షణాల్లో రాయి లేచింది. చొట్టకాలుని తప్పటడుగు పడకుండా వేస్తూనే బలంగా తాళం మీదకు విసిరాడు. తాళం ఊడి వచ్చింది. చెమటలు పోస్తూనే, మహారాజా, తమరు ఈ గుహలో నుంచి రావద్దు, ఆ దొంగల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి బయటికి దూసుకుపోయాడు. కుంటికాలుతో వడివిడిగా అడుగులు వేసుకుంటూ పోయాడు. ఏమిటి రామలింగ, వీటి రక్షణ మనకు అవసరమా? పద, నా కరవాల విన్యాసం కనులారా చూద్దువు గాని ఆ దొంగల్ని ఏ ఒక్కడిని వదలకుండా మట్టి కరిపిస్తాను అని రౌద్రమూర్తి అయ్యాడు రాయలవారు. ప్రభు, మనకెందుకా వృధాశ్రమ? తిప్పనికి అధికారం ఇచ్చారు కదా, చూడండి, పదవి ఏమైనా చేయిస్తుంది అన్న నగ్న సత్యం తమకు అవగతమవుతుంది. కొంతసేపు ఓపిక పట్టండి. తిప్పడ వలన కాకపోతే తమకు ఎలాగో తప్పదు అని రాయల వారిని ముందుకు పోకుండా నిలువరించాడు రామలింగడు. నిజమే రామలింగ, చూద్దాం, ఇంతకీ మన సైన్యం ఏమైంది?
బహుశా దొంగలతో తలపడుతున్నారేమో, ఏదీ తెలియకుండా అయిపోయింది. నువ్వేమో తిప్పడుపై ప్రయోగం చేస్తున్నావు అని రాయలు గుహలో ఆఖరికొన్న బెబ్బులిలా తిరుగాడసాగాడు. తిప్పడు కుంటుకుంటూ నది వైపు సాగాడు. అక్కడ దొంగల గుంపు తీవ్రంగా ఆలోచిస్తుంది. మనం బంధించిన వారిలో ఒకడు బ్రాహ్మణుడు, మరొకడు ఖచ్చితంగా మా రాజు ఆ దేవరాయులే. గజపతులకు అమ్ముకుంటే మనం ఏదైనా దుర్గంకు అధిపతులు కావచ్చు అని ఒక దొంగ చెప్పాడు. సరిగ్గా అప్పుడే వెళ్ళాడు తిప్పడు. దొంగలు వాడిని చూడగానే, తిప్ప, బందీఖానాలో ఉన్న వారిని చూసావా? అతడు దేవరాయులే కదా అని ఆ దొంగల నాయకుడు ఆత్రంగా అడిగాడు. చుట్టూ కూర్చున్న ఆ గుంపు మధ్యలో నిలబడి, అదే చెప్పాలని వచ్చాను, మీరే అడిగారు. అతడు మహారాజే, మరొకడు కొత్తగా వచ్చిన కవి అని చెప్పి కిందకి వంగి ఏటి ఇసుకను దోసిళ్లతో తీసి శరవేగంతో వారి ముఖాలపై విసిరి కొడుతూ బొంగరంలా తిరిగాడు. క్షణంలో అంతా కళ్ళు చేత్తో అదుముకొని నేల మీద పడి గింగరాలు కొట్టసాగారు. వారి కళ్ళ నిండా ఇసుకుంది. అప్పటికే అక్కడ చేరుకున్న సైన్యం దొంగలపై పడి సునాయాసంగా బంధించింది. రాయలు చాకచక్యంతో దొంగల్ని పట్టుకునే తిప్పడిని అభినందించాడు. అప్పటికీ అసలు విషయం తెలుసుకున్న దొంగల నాయకుడు, రాజా, నువ్వు చేతికి చిక్కితివి, కానీ నిన్ను గుర్తించలేక చేతులారా వదిలేశాను. సరిగ్గా నిలబడలేని ఈ కుంటి చాకలికి ఇంత తెగింపు ఎలా వచ్చింది అని జుట్టు పీక్కోసాగాడు ఆ దొంగల నాయకుడు. రామలింగ, నీ తెలివికి సమయస్ఫూర్తికి నిన్నెలా అభినందించాలో తెలియకున్నది. తిప్పనిపై నీ ప్రయోగం ఓ అద్భుతం. పదవిలో ఇంత సాహసం ఉందా? అది అనుభవించిన నాకంటే నీవే చక్కగా గుర్తించి తిప్పడిపై గురిపెట్టావు అని కొనియాడాడు.